ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మైసెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, మండల్ కమిషన్ ఈ కింది 3 వర్గాల ఆధారంగా వెనుకబడుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచికలను పరిగణించింది అని అంటున్నాడు. ఓకే, మనకు మండల్ కమిషన్ వచ్చేసి 1979లో ఏర్పాటు చేశారు కదండి, మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ ఆధ్వర్యంలో 1979 జనవరి 1న ఏర్పాటు చేశారు ఈ మండల్ కమిషన్. సో ఆ మండల్ కమిషన్ ఏం చేసిందంటే 3 వర్గాల ఆధారంగా ఒక వెనుకబడిన తరగతులను మెయిన్గా తీసుకోవడం కోసం అని చెప్పేసి 11 సూచికలను పరిగణించిందనమాట. సో దాంట్లో భాగంగా ఏవి అనేది అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్థిక, విద్య మరియు ఆరోగ్యం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సామాజిక, విద్య మరియు ఆరోగ్యం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సామాజిక, ఆర్థిక మరియు విద్య. ఏ మూడు అంశాలండి మెయిన్గా వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, అలాగే ఎడ్యుకేషనల్గా అంటే విద్యాపరంగా, ఎడ్యుకేషనల్లీ అండ్ కల్చరల్, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకొని వెనుకబడిన తరగతులను గుర్తించడం జరుగుతుందన్నమాట. అంటే మెయిన్గా 11 సూచికలను పరిగణించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995లో జరిగిన ప్రదేశం ఏది అంటున్నాడు. వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సమ్మిట్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోపెన్హెగన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హెల్సింకి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హెగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వియన్నా. ఎక్కడ అండి? మెయిన్గా వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే శిఖరాగ్ర సదస్సు వచ్చేసి మనకి మెయిన్గా కోపెన్హెగన్లో జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, నిర్భయ చట్టం. ఓకే, నిర్భయ చట్టం అని సింపుల్గా పెట్టాడు, అంటే దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహిళా హింస నిరోధక చట్టం 2010, శిక్షా స్మృతి సవరణ చట్టం 2013, అలాగే మానభంగ నిరోధన చట్టం 2011. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012. ఏదండి మెయిన్గా నిర్భయ చట్టం వచ్చేసి మెయిన్గా ఇది ఏదైతే నిర్భయ కేసు ఏదైతే ఉందో చాలా అంటే మెయిన్గా మన క్యాపిటల్ ఏదైతే ఢిల్లీ ఉందో, ఢిల్లీలో సామూహిక రన్నింగ్లో ఉన్నటువంటి బస్సులో సామూహికంగా రేప్ చేయడం జరుగుతుందన్నమాట ఆ అమ్మాయిని. సో దానికి సంబంధించి అంటే రేప్కు సంబంధించినటువంటి అంశాల విధంగా కొన్ని పీనల్లో కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ, అలాగే భారత శిక్షా స్మృతిలో కానీ చాలా మటుకి సంస్కరణలు చేయడం జరిగింది ఈ నిర్భయ చట్టం ద్వారా. సో అందుకని చెప్పేసి మెయిన్గా ఏది అండి సెకండ్ ఆప్షన్, శిక్షా స్మృతి చట్టం ఏదైతే ఉందో, శిక్షా స్మృతి చట్టం 2013కి సంబంధించింది ఈ నిర్భయ చట్టం అన్నమాట. ఓకే, దానికి సంబంధించి మెయిన్గా ఏం లేదండి, చాలా మటుకు రేపుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా క్రిమినల్ ప్రొసీజర్లో కూడా అన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగిందనమాట వేరే వేరే చట్టాలలో దానికి సంబంధించి. అందుకని చెప్పేసి దానికి ఒకే రకంగా ఉండాలని చెప్పేసి నిర్భయ చట్టం అని పెట్టారు. ఓకే, సో ఒకసారి నిర్భయ చట్టం కనుక చూసుకున్నట్లయితే, నిర్భయ యాక్ట్ క్రిమినల్ లా ఏదైతే ఉందో ఆ 2013లో రావడం జరిగింది. మెయిన్గా వచ్చేసి ఈ యాక్ట్ ద్వారా ఎక్కడెక్కడ మనకి అమెండ్మెంట్ చేశారు అంటే, ఇండియన్ పీనల్ కోడ్లో, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో, అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఏదైతే ఉందో ఈ వీటిలలో మెయిన్గా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఎందుకు అండి, మెయిన్గా ఏదైతే సెక్షువల్ హరాస్మెంట్స్ ఉంటాయో అంటే రేపుకు సంబంధించినటువంటి సంఘటనలో ఎవిడెన్సెస్ కానీ మిగతా వాటిని ఎలా కలెక్ట్ చేయాలి, ఎలాంటి శిక్షలు విధించాలి అని చెప్పేసి ఓవరాల్గా అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ మూడిట్లలో. సో అందుకని చెప్పేసి దానికి నిర్భయ యాక్ట్ అని పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయసు సమూహం అంటే వయసు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8 నుంచి 16 ఇయర్సా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 8 నుంచి 12 ఇయర్సా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 12 to 18 ఇయర్సా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 12 to 16 ఇయర్సా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మెయిన్గా ఈ జోగిని వ్యవస్థ కానీ, దేవదాసి వ్యవస్థ కానీ మన తెలంగాణ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. మన తెలంగాణలో కూడా వరంగల్ ఏదైతే కాకతీయ రూలింగ్ టైంలో కూడా చాలా ఎక్కువగా ఉండేది అనమాట. ఆ టైంలో ఎక్కువగా ఉండేది, అంతకు ముందు కూడా ఉండేది. కాకపోతే కాకతీయుల రూలింగ్ టైంలో ఇది ఎక్కువగా ఉండేది. మెయిన్గా వచ్చేసి ఏం లేదండి, మెయిన్గా అమ్మవారికి ఎవరైతే బాలిక ఉంటుందో ఆ బాలికని సమర్పించడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ 8 నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఏం చేస్తారంటే అమ్మవారికి దానం చేసినట్టుగా పరిగణిస్తారన్నమాట, అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఎవరైతే ఈ జోగినిగా దేవదాసిగా మారిన అమ్మాయి ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయిని చాలా మటుకి సెక్షువల్గా హరాస్ చేయడం ఇలాంటి అన్ని సంఘటనలు చాలా ఉండేవి అన్నమాట. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ కింది సంవత్సరాల పిల్లల కొరకు ఉద్దేశించబడినది అని అడుగుతున్నాడు. ఓకే, మెయిన్గా ఆల్రెడీ మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఏ ఏజ్ కేటగిరీ పిల్లలు వస్తారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0 to 5 years, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 to 6 years, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 0 to 6 years, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 to 10 years. ఏ ఇయర్స్ నుండి ఏ ఇయర్ వరకు అండి? 0 to 6 years. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా 0 నుంచి 6 years వరకు మధ్యలో ఉన్నటువంటి సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనమాట. ఇది ఒక ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ప్రోగ్రాము. దీంట్లో భాగంగా ఎవరెవరు మెయిన్గా వస్తారు అంటే 0 to 6 years ఉన్నటువంటి పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అలాగే లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద బెనిఫిట్ అవుతారు. అలాగే దీంట్లో భాగంగా 6 సర్వీసెస్ ఉంటాయి మెయిన్గా. ఆ 6 సర్వీసెస్ ఏంటి అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇవ్వడము, ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అంగన్వాడీస్ ఉంటాయి కదా దానికి సంబంధించింది అనమాట. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యూనైజేషన్ ఇవ్వడము, అలాగే చెకప్ అండ్ రిఫరల్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఒక్కొక్కసారి అడుగుతారండి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏది అని అడుగుతాడు. ఓకే, అదేంటి? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మా పిల్లల హక్కుల డిక్లరేషన్ అయిన సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. పిల్లల హక్కుల డిక్లరేషన్ సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1953, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1947, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1959, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1951. మెయిన్గా వచ్చేసి యూనివర్సల్ చైల్డ్ రైట్స్ ఏదైతే ఉంటుందో దాని యూనివర్సల్ చైల్డ్ రైట్స్ డిక్లరేషన్ వచ్చేసి మనకి 1959లో చేయడం జరిగింది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది మెయిన్గా ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1959లో. ఓకే, రిజల్యూషన్ 1386 ద్వారా ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ అనేది చేయడం జరిగింది. ప్లస్ అలాగే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని పెట్టడం జరిగింది. మెయిన్గా ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి మాత్రం 1989లో జరుగుతుంది. ఓకే, కన్వెన్షన్ వేరు, డిక్లరేషన్ వేరు. డిక్లరేషన్ వచ్చేసి 1959లో జరిగితే కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 1989లో జరుగుతుంది. దీని ప్రకారం చైల్డ్ అనేది రికగ్నైజ్ చేసినటువంటి ఏజ్ ఏది ఏంటంటే 18 years మధ్యలో ఓల్డ్ ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాల పిల్లలందరినీ కూడా 18 years పిల్లలని చైల్డ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్గా వచ్చేసి వీళ్ళకి సివిల్ కానీ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ కల్చరల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని పెట్టడం జరిగింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వేరు, అలాగే కన్వెన్షన్ వేరు. ఓకే, కన్వెన్షన్ వచ్చేసి 1989లో జరిగితే డిక్లరేషన్ వచ్చేసి 1959లో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ గురించి అడుగుతున్నాడు. మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ ఏ సంస్థ చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఒప్పందం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంతర్జాతీయ సదస్సులో పలు దేశాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒక బహుపాక్షిక ఒప్పందం అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఐక్యరాజ్య భద్రతా సమితి ఒప్పందం అంటున్నాడు. ఏదండి? యూనివర్సల్ డిక్లరేషన్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఒప్పందం. ఓకే, ఇది వచ్చేసి 1949లో చేయడం జరిగింది. 1948 December 10th చేయడం జరిగింది. ఓకే, 1948 December 10th ఈ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది యునైటెడ్ జనరల్ అసెంబ్లీలో రిజల్యూషన్ 217 ద్వారా చేయడం జరిగింది. ఓకే, రిజల్యూషన్ 217 ద్వారా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది చేశారు. ఏ ఇయర్లో? December 10th 1948లో. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించింది? సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులను మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది దీని పరిగణలోకి తీసుకుందనమాట. అది ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోపెన్హెగన్లోని అంతర్జాతీయ మహిళా సదస్సు 1980, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నైరోబీ అంతర్జాతీయ మహిళా సదస్సు 1985, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సెషన్ న్యూయార్క్
2000 ఓకే ఏమంటున్నాడు సాంప్రదాయ ఆచార్యాలు ప్లస్ స్త్రీల యొక్క హక్కుల మధ్య కనుక సంఘర్షణ జరిగినప్పుడు ఏది స్త్రీల హక్కులే పరిగణించాలి స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆచారాలు అనేటివి పనికిరావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డిక్లరేషన్ దేనిలో చేసుకున్నారు మెయిన్గా వచ్చేసి ఈ సమ్మిట్లలో వచ్చేసి అని చూస్తే బీజింగ్లోని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో బీజింగ్లో 1995లో ఈ సెషన్లో ఈ తీర్మానాన్ని పరిగణించడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్లో తెలుపుతుంది అని చెప్పేసి అంటే 6th షెడ్యూల్ మనకు 5th షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ వేరు ట్రైబల్ ఏరియాస్ వేరు. ట్రైబల్ ఏరియాస్ వచ్చేసి మనకు 6th షెడ్యూల్లో ఉంటే 5th షెడ్యూల్లో వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అస్సాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అస్సాం మేఘాలయ నాగాలాండ్ సిక్కిం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అస్సాం నాగాలాండ్ త్రిపుర మిజోరాం. ఓకే మెయిన్గా ఎక్కడండి అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరాం. ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ 6th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది వారి యొక్క అటానమస్ కోసం అనేది. ఓకే 6th షెడ్యూల్ గురించి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 6th షెడ్యూల్లో మెయిన్గా ఏ స్టేట్స్ అండి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం స్టేట్స్ ఈ 4 స్టేట్స్కి సంబంధించినటువంటి ట్రైబల్ ఏరియాస్ అనేటివి ఉంటాయి. ఈ ట్రైబల్ ఏరియాస్ మెయిన్గా వచ్చేసి ఏం లేదండి మెయిన్గా ఒక డిస్టిక్ ఉందనుకోండి ఆ డిస్టిక్లో గవర్నర్ ఏం చేస్తాడు అంటే గవర్నర్ వచ్చేసి అటానమస్ రీజియన్స్గా పరిగణించడం జరుగుతాయి. కొన్ని ఏరియాస్ ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో వాటిని అటానమస్ రీజియన్స్గా పరిగణించడం జరుగుతుంది. ఆ అటానమస్ రీజియన్స్గా పరిగణించిన వాటికి డిస్టిక్ కౌన్సిల్ కూడా ఉంటుంది అనమాట. అటానమస్ డిస్టిక్ కౌన్సిల్గా పరిగణిస్తారు. ఆ డిస్టిక్ కౌన్సిల్లో వచ్చేసి నాట్ మోర్ దెన్ 30 మెంబర్స్ అంటే 30 మంది కంటే ఎక్కువగా మెంబర్స్ ఉండకుండా అటానమస్ డిస్టిక్ కౌన్సిల్ ఉంటుంది అనమాట. ఆ అటానమస్ డిస్టిక్ కౌన్సిల్లో మెయిన్గా 4 మెంబర్స్ నామినేట్ అవుతారు. ఓకే 4 మెంబర్స్ వచ్చేసి ఈ 30 మంది సపోజ్ మ్యాక్సిమం 30 మంది అనుకుందాం. 30 మందిలో 4 నామినేటెడ్ బై గవర్నర్ నామినేట్ చేస్తాడు. మిగతా మెంబర్స్ ఎవరైతే ఉంటారో సపోజ్ 4 మెంబర్స్ కాకుండా మిగతా ఎంతమంది ఉన్నా అది 10 మంది అయినా 20 మంది అయినా 15 మంది అయినా వాళ్ళందరూ కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఓకే వీళ్ళు వచ్చేసి 5 years గాను వర్క్ చేస్తారు. ఓకే టర్మ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి 5 years వర్క్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. ఈ అటానమస్ కౌన్సిల్సే మెయిన్గా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి కానీ కల్చరల్ రైట్స్ కానీ సంబంధించిన చట్టాలు చేయడం జరుగుతుంది. ఓకే ఇది ఇంపార్టెంట్ 6th షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరి వంటి వాటిని నిషేధించింది? ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 23, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 43, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 14, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15. ఏ ఆర్టికల్ అండి మెయిన్గా వచ్చేసి మనకి ఈ బేగార్ కానీ ప్రొహిబిషన్ ఆఫ్ బేగార్ అండ్ బాండెడ్ లేబర్ అని చెప్పేసి ఉంది కదా దీన్ని ఏ ఆర్టికల్ నిషేధించడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో మనకు 2 ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 14. ఓకే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనే రైట్లో మనకి 2 ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్ 23 ఆర్టికల్ 24. ఆర్టికల్ 23 వచ్చేసి ఈ రైట్ అగైనెస్ట్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ బేగార్ అండ్ ఫోర్స్ లేబర్ ఒకటి ప్లస్ అలాగే ఆర్టికల్ 24 వచ్చేసి చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్కి సంబంధించింది అనమాట. చైల్డ్ లేబర్ అనేది చేయకూడదు అని చెప్పేసి చేయడం ఆ ఆర్టికల్ 24లో పేర్కొనడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 23లో ప్రొహిబిషన్ ఆఫ్ బేగార్ అండ్ వెట్టి చాకరీ అంటే ఫోర్స్ లేబర్. ఓకే దాని గురించి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి ట్రాఫిక్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 23లో ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ లేబర్ ఉంటే దానిలో ఆర్టికల్ 23 ఫస్ట్ సబ్ క్లాస్లో ఏముంటుంది ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బేగార్ అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్ లేబర్. మెయిన్గా బేగార్ అని కానీ వెట్టి చాకరీ అని కానీ ఏంటి లేదండి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం అన్నమాట. ఓకే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేదాన్ని వెట్టి చాకరీ అంటారు. ఓకే ఇది ఎక్కువగా జమీందారులు ఆ టైంలో ఉండే టైంలో ఇది ఎక్కువగా ఉండేదన్నమాట. సో ప్రివలెంట్గా ఉంటే దాన్ని కట్టడి చేయడం కోసం ఆర్టికల్ 23లో పొందుపరచడం జరిగింది. ఓకే సో అలాగే కంపల్సరీ సర్వీసెస్కి సంబంధించి ఆర్టికల్ 23(2)లో ఉంది. ఇది కొంచెం వచ్చేసి మెయిన్గా ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిందనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే
నేర్చుకునే సామర్థ్య లోపానికి ఉదాహరణ. ఓకే, నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది కదా, అది లోపించినప్పుడు దానికి కింది వాటిలో ఏది ఉదాహరణగా ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి అటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మానసిక వైకల్యం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డిస్లెక్సియా. ఏదండి? డిస్లెక్సియా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేర్చుకునే సామర్థ్యానికి సంబంధించి లోపానికి ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, జాతీయ షెడ్యూల్ కులాల తెగల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రెండు వేర్వేరు భాగాలుగా, ఒకటి ఎస్సీలకు మరొకటి ఎస్టీలకు ఏర్పడ్డ సంవత్సరం ఏది? యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అనేది ఒకప్పుడు ఒకేలాగా ఉండేదండి, ఒకే కమిషన్గా ఉండేది. కానీ దాన్ని ఏం చేశారు? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీగా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీగా విభజించడం జరిగింది. అది ఏ ఇయర్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2005, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2000, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2002, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2003. యాక్చువల్గా అయితే 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలను సపరేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ముందు ఒకప్పుడు ఆర్టికల్ 338 ప్రకారం స్పెషల్ ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు ఎస్సీ ఎస్టీ కమిషన్లకి. కాకపోతే దాన్ని ఏం చేశారు? రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 338లో రాజ్యాంగ సవరణ చేశారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఏం చేశారు? ఈ నేషనల్ కమిషన్ ఫర్ అంటే సింగిల్ మెంబర్గా సింగిల్ స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసే బదులు ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి కంబైన్డ్గా. ఏది? 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. కానీ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఏదైతే ఉందో, 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అని రెండు సపరేట్గా చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంది? ఆర్టికల్ 338 ప్రకారం వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఆర్టికల్ 338A ప్రకారం వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్. ఓకే, మెయిన్గా ఆర్టికల్ 338B రీసెంట్గా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు, 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దాని ద్వారా ఆర్టికల్ 338B నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆర్టికల్ ప్రకారం కులాలను షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, కింద ఇచ్చినటువంటి ఏ ఆర్టికల్స్లో మెయిన్గా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి డెఫినేషన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 338, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 366, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 335, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 341. ఏ ఆర్టికల్ అండి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఒక రాష్ట్రంలోని షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ గుర్తించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఏ విధంగా ప్రొసీజర్ అంటే ప్రెసిడెంట్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఏం చేస్తాడు? ఒక లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తాడు. అది కన్సర్న్డ్ స్టేట్ ఏదైతే ఉంటుందో స్టేట్కి సంబంధించిన గవర్నర్ను కన్సల్ట్ అయ్యి ఆ లిస్టును నోటిఫికేషన్ ద్వారా చేస్తాడు. కానీ ఏమవుతుంది? పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే ఇంక్లూడ్ కానీ ఎక్స్క్లూడ్ కానీ ఆ లిస్ట్లో మెయిన్గా ఇంకేదైనా క్యాస్ట్లను ఇంక్లూడ్ చేయడం కానీ షెడ్యూల్ లిస్ట్లో కానీ షెడ్యూల్ క్యాస్ట్లో కానీ ఎక్స్క్లూడ్ చేయడం కానీ అంటే రిమూవల్ కానీ పార్లమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ ప్రెసిడెంట్ మాత్రం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే మనకి ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మేము అనే భావన చాలా అధికంగా ఉండేది. ఓకే, మెయిన్గా వచ్చేసి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సైన్యం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కులం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి వర్గం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కుటుంబం. ఎక్కడ అండి మేము అనేది? అంటే యాక్చువల్లీ సోషల్కి సంబంధించింది, సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. మేము అనే భావన ఎక్కువగా కుటుంబంలో ఉంటుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా వర్గం కులం సైన్యంలో కూడా ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫెమెన్ అనాలైసిస్, కరువును విశ్లేషించడానికి ఎంటైటిల్మెంట్ విధానంను రూపొందించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అమర్త్య సేన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన్మోహన్ సింగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పివి నరసింహారావు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సోనియా గాంధీ. ఎవరండి? మెయిన్గా ఇక్కడ చూడండి, సోనియా గాంధీకి దీనికి సంబంధం లేదు. కాకపోతే మన్మోహన్ సింగ్ వచ్చేసి అమర్త్య సేన్ దగ్గర ఇద్దరు కొంచెం కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి ఏది అమర్త్య సేన్ గారికి ఏది ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి వచ్చిందని తెలుసు. సో ఆయన ఎకనామిక్స్ సైంటిస్ట్ కాబట్టి సో అమర్త్య సేన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా కూడా అంటే తెలియదు ఒకవేళ ఆన్సర్, కాకపోతే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే అమర్త్య సేన్ వచ్చేసి ఎకనామిక్స్ట్ కాబట్టి ఆయననే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పెట్టినా కానీ ఛాన్సెస్ అంటే క్వశ్చన్ చాలా మటుకి రాంగ్ ఆప్షన్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫెమెన్ అనాలిసిస్ని ప్రతిపాదించింది ఎవరండి? మనకి అమర్త్య సేన్.
సత్యనారాయణ గారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో గినీ కోఎఫిషియంట్ దీనిని కొలవడానికి ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పేదరిక స్థాయి, ఓకే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అభివృద్ధి రేటు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సాపేక్షిక అసమానతల స్థాయి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రచన్న నిరుద్యోగ స్థాయి, ఓకే. ప్రచన్న నిరుద్యోగ స్థాయి. ఇక్కడ ఏంటి అండి మెయిన్గా ఈ గినీ కోఎఫిషియంట్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి కదా ఒక దేశంలో. సపోజ్ నాకు వచ్చిన ఇన్కమ్ ఇంకొకరికి సేమ్గా సరిసమానంగా రాదన్నమాట, ఇంకెక్కువ వస్తుంది, లేకపోతే నాకంటే తక్కువ రావచ్చు. సో ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని కొలిచేదే ఈ గినీ కోఎఫిషియంట్. సో అదేంటండి సాపేక్షిక అసమానతల స్థాయి, ఓకే. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా గినీ కోఎఫిషియంట్ వచ్చేసి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి సంబంధించిన పాపులేషన్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి తెలిసేదే ఇదన్నమాట. దీంట్లో మెయిన్గా వచ్చేసి 0 వచ్చేసి పర్ఫెక్ట్గా, అలాగే 1 వచ్చేసి ఇన్పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, ఓకే. 0 మీన్స్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ సేమ్ ఇన్కమ్ అన్నమాట, ఓకే. మెయిన్గా 0 నుంచి 1 వరకు డెసిమల్ పాయింట్స్లో కొలవడం జరుగుతుంది. ఒక 0 ఉంటే అందరికీ సమానంగా ఇన్కమ్ వస్తున్నట్టు, 1 వస్తే ఒక వ్యక్తికి చాలా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి ఒక వ్యక్తికి 10 లక్షల జీతం వస్తే ఒక వ్యక్తికి రూపాయి వస్తున్నట్టు లెక్క అన్నమాట. సో ఇది హైయెస్ట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని చూపిస్తే, ఇది ఈక్వల్ ఇన్కమ్ ఈక్వాలిటీని చూపిస్తాను అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా. ఇట్స్ ఏ కామన్ క్వశ్చన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నల్గొండ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆదిలాబాద్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రంగారెడ్డి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మెదక్. ఎందుకు మనకు ఆల్రెడీ నల్గొండ ఫ్లోరోసిస్ సిస్టమ్ అనేది కూడా తెలుసు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది విధులను పరిగణించము అంటున్నాడు, ఓకే. కింది విధులను నూతన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కేంద్ర శాసనసభగా పనిచేయడం, ఓకే. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ రచన ప్రక్రియను కొనసాగింపు పూర్తి చేయడం, ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ వ్యవహరించడం, ఓకే. పైన పేర్కొనబడిన విధులలో వేటిని భారత రాజ్యాంగ నిర్మాణ సభకు అప్పగించారు అంటే ఏం లేదని, భారత రాజ్యాంగ నిర్మాణ సభ అంటే రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కొన్ని విధులు అనేది అప్పగించడం జరిగింది. సో దాంట్లో భాగంగా కాన్స్టిట్యూషన్ని మేక్ చేయడము, అలాగే కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు శాసనసభగా నిర్వహించడము, అలాంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ దీంట్లో భాగంగా ఏవి రాజ్యాంగ పరిషత్కు అప్పగించినటువంటి అంటే రాజ్యాంగ సభ ఏదైతే ఉంటుందో, భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉంటుందో దానికి పనులు ఏవి అనేది అడుగుతున్నాడు, ఓకే. సో ఫస్ట్ ఏమంటున్నాడు, నూతన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కేంద్ర శాసనసభగా పనిచేయడం. ఎస్ అండి, ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మెయిన్గా మనకి 1950 జనవరి 26 కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు కూడా అప్పటి వరకు చేయాల్సిన చట్టాలన్నీ కూడా రాజ్యాంగ పరిషత్తే చేయాల్సి వచ్చింది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ రచనా ప్రక్రియను కొనసాగించి పూర్తి చేయడం. అవునండి, ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ మొత్తం రాసేసి అమలు చేయడం, అప్లికేబుల్ అయ్యేంత వరకు కూడా రాటిఫికేషన్ చేసేంత వరకు కూడా రాజ్యాంగ పరిషత్కే అప్పగించడం జరిగింది. అలాగే రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ వ్యవహరించడం కాదండి, మెయిన్గా ఇది వచ్చేసి రాంగ్ అండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఆల్రెడీ ఆటోమేటిక్గా ఎలక్షన్స్ జరిగాయి, ఆటోమేటిక్గా పార్లమెంట్ ఫామ్ అవడం జరిగింది. సో ఇది వేరన్నమాట. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏంది ఫస్ట్ అండ్ 2 స్టేట్మెంట్సే కరెక్ట్ కాబట్టి, సో కోడ్స్ ప్రకారం వెళ్తే ఫస్ట్ అండ్ 2 ఎక్కడ కరెక్ట్ ఉంది, ఓన్లీ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని ఓకే చర్చించడానికి ఎన్ని సమావేశాలు ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు అని అడుగుతున్నారు, ఓకే. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని డిస్కస్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంది రాజ్యాంగ పరిషత్ అని అడుగుతున్నాడు, ఓకే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 11 సమావేశాలు మొత్తం 165 రోజులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 10 సమావేశాలు మొత్తం 220 రోజులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం 9 సమావేశాలు మొత్తం 360 రోజులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 12 సమావేశాలు మొత్తం 245 రోజులు. మెయిన్గా రాజ్యాంగ నిర్మాణం కోసం అని చెప్పేసి రాజ్యాంగ సభ ఏం చేస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి 11 సమావేశాలు మొత్తం 165 రోజుల్లో 11 సమావేశాలు జరిపి 165 రోజులు వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 11 సమావేశాలు ఓన్లీ ఏంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సమావేశాలు ప్లస్ దానికి సంబంధించినటువంటి డిస్కషన్, కానీ యాక్చువల్గా మొత్తం ఏది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే ఫామ్ అయిన డేట్ నుంచి జనవరి 24 వరకు కనుక తీసుకున్నట్టయితే 2 years
11 months అలా ఉంటుంది అన్నమాట. సో అది వేరు. ఓకే, సో దానికి దీనికి చాలా తేడా ఉంది. 2 years 11 months 18 days అనేది వేరు. అది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మొత్తంగా వర్క్ చేసింది. కానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెయిన్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ గురించి ఎన్నిసార్లు సమావేశమైంది, ఎన్ని రోజులు డిస్కస్ చేసింది అంటే 11 సమావేశాలు, మొత్తం 165 రోజులు వర్క్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఏమంటున్నాడు, ఈ కింద ఇవ్వబడిన కమిషన్లు వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును రెండవ లిస్టుకు జతపరచుము. సరైన జవాబును కింద ఇవ్వబడిన కోడ్ల ద్వారా సూచించుము అని అంటున్నాడు. అంటే లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. మెయిన్గా లిస్ట్ 1లో ఏమి ఇచ్చాడు, ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి కమిషన్స్ అవి ఏ ఇయర్లో అపాయింట్ చేశారని చెప్పేసి సెకండ్ లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ 1లో వచ్చేసి సైమన్ కమిషన్, క్యాబినెట్ కమిషన్, 3వ రౌండ్ టేబుల్, తర్వాత డిఓ వచ్చేసి క్రిప్స్ మిషన్. లిస్ట్ 2లో వచ్చేసి ఇయర్స్ ఇచ్చాడు, 1946, 1932, 1927, 1942. ఓకే అండి, మన అందరికీ తెలుసు సైమన్ కమిషన్ ఎప్పుడు వస్తుంది. సైమన్ కమిషన్ వచ్చేసి మనకి 1927. ఎందుకు సైమన్ కమిషన్లో 1919 యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏమని, 1919 ఏదైతే చట్టం ఉంటుందో దాని వర్కింగ్ గురించి అనాలిసిస్ కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఆ కమిషన్ వచ్చేసి ఏమైంది, 10 సంవత్సరాల తర్వాత చేయాలి. కాకపోతే ఏమవుతుంది, ముందే అడ్వాన్స్గా 3 years ముందే చేస్తారనమాట. ఓకే, అది 1927లో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత క్యాబినెట్ మిషన్ వచ్చేసి 1946లో వస్తుంది. క్రిప్స్ మిషన్ వచ్చేసి 1942. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. క్రిప్స్ మిషన్ వచ్చేసి వరల్డ్ వార్ స్టార్ట్ అయినాక వస్తుంది. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయినాకనే క్యాబినెట్ మిషన్ వస్తుంది. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ రౌండ్ టేబుల్ వచ్చేసి 1932. ఎందుకు, ఇక్కడ ఇంకో లింకింగ్ ఏంటి, సైమన్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని 1935లో యాక్ట్ తీసుకొస్తారు. దానికంటే ముందు చేసే సవరణలకు సంబంధించి, అంటే గవర్నమెంట్ ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే సంక్రమింపజేయాలనుకున్నటువంటి అంశాల గురించి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా 1932లో జరుగుతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు ఏంటి, A3 B1 C2 D4. ఓకే, A3 B1 C2 D4 ఎందులో ఉంది, మెయిన్గా వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఉంది. A3 B1 C2 D4. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ కూడా మిగతా అన్ని ప్రీవియస్ ఇయర్ MCQs ఖచ్చితంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. పాలిటిక్ వచ్చినటువంటి పాలిటీ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టైం బీయింగ్లో అన్ని సబ్జెక్ట్స్ మేము డిస్కస్ చేస్తాము. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.